पाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము 35వ అభ్యాసంలో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు చెప్పుకున్న తర్వాత తెలుగు వాక్యాలకు సమాధానం చెప్పుకుంటున్నాము. తెలుగు వాక్యాలకి సమాధానం చెప్పుకుంటున్నాం. అందులో మనము అంతిమ వాక్యం ఏంటంటే పార్వతి మరియు జానకి పృథివీ అంటే భూమి మీద కూర్చొని అష్టాధ్యాయి చదువుతూ ఉన్నారు అని చెప్పుకున్నాం. అష్టాధ్యాయి చదువుతూ ఉన్నారు. దానికి సమాధానం ఏం చెప్పారంటే పార్వతి ప్రభా నవ్వుతూ ఉండేది వరకు చెప్పారు మహోదయ. ప్రభా నవ్వుతూ ఉంది. ఓకే అండి. ప్రభా అసంతి ఆసీత్, ప్రభా ఆసీత్ అని చెప్పుకున్నాం. 14వ వాక్యం రాసుకోండి. 14వ వాక్యం హసానా అలాగ రాశాం. ప్రభా సాయస్పత్యం వచ్చిన ప్రభా హసానా ఆసీత్, హసానా ఆసీత్ సాయస్పత్యం తోటి హసానా ఆసీత్ లాగా చెప్పుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ రాణి నవ్వుతూ ఉన్నటువంటి స్నేహితురాల్ని క్షోభసే దేఖ రహి స్నేహితురాల్ని దుఃఖంతో చూస్తూ ఉండేది అని ఉందండి. దుఃఖంతో చూస్తూ ఉండేది. రాణి నవ్వుతూ ఉన్నటువంటి స్నేహితురాల్ని దుఃఖంతో చూస్తూ ఉండేది. అవునండి, దుఃఖంతో చూస్తూ ఉండేది. మహిషి హసానాం లేదా హసంతీం హసానాం తమాం అలాగా హసానాం సఖీం లేదా హసంతీం సఖీం క్షోభేన ఈక్షమాణా ఆసీత్. క్షోభేన ఈక్షమాణా ఆసీత్. మహిషి హసంతీం సఖీం లేదా హసానా సఖీం క్షోభేన ఈక్షమాణా ఆసీత్. సింగులరే ఉంది కదా. స్నేహితురాలిని సింగులర్ చెప్పాను. సింగులర్ చెప్పాను కదా. ఆసీత్ అంటున్నాం. ఎక్కడే ప్లూరల్ చెప్పాను, ద్వివచనం చెప్పలేం. ఏకవచనం హసానా. ఇప్పుడు హసానా అన్నప్పుడు స్త్రీలింగం. హసానా హసానే హసానా హసానాం రమా రమే రమాం అంటాం కదా. రమా రమే రమాహ రమాం ద్వితీయ భక్తి ఏకవచనంలో హసానాం వస్తుందండి. అలాగే ఇక్కడ ద్వితీయ భక్తి ఏకవచనం చెప్పాను, సింగులర్ చెప్పానండి. అస్తు. మహిషి హసానాం సఖీం లేదా అసంతీం సఖీం క్షోభేన ఈక్షమాణా ఆసీత్. నెక్స్ట్ అండి. నేను ఎప్పుడైతే రాస్తూ ఉన్నానో అప్పుడు గౌరీ వచ్చింది. అహం యదా లిఖంతి ఆసం లిఖమానా ఆసం
लिखमाना आसम अहम यदा लिखमाना आसम तदा गौरी आगतवती तदा गौरी आगतवती सा మహోదయ ప్రత్యాంతం ఇక్కడ మయి సతి రాధా సతీ మహోదయ ప్రయోగం చేయండి. సతీ ప్రయోగం అది రాసుకోవచ్చండి సతి సప్తమి ప్రయోగం రాసుకోవచ్చు మయి అలాగే రాద్దాం మయి అలాగే లిఖంతి సతి మయి అంటే మయి యదా మయి లిఖతి సతి అలాగే రాసుకోవచ్చు లిఖతి సతి సప్తమి భక్తి రాసుకోవచ్చు లిఖతి సతి మయి లిఖంతి సతి కదా లిఖంతి. లిఖంతి సతి ఒక్క నిమిషం మయి లిఖంతి మయి సతి లిఖంతి స్త్రీలింగం కాదు కదా ఆ గౌరీ ఆయి నేను అంటే నేను అనేది ఇక్కడ ఎవరు అది పుల్లింగం కావచ్చు స్త్రీలింగం కావచ్చు నేను రాస్తున్నది పుల్లింగం పుల్లింగమా స్త్రీలింగమా ఇక్కడ స్పష్టత లేదు కదా ఇక్కడ ఏదైనా అది? రాయొచ్చు. కాబట్టి మన అది ఇక సామాన్యంగా వాక్యం ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు మయి లిఖతి సతి తదా ఇక్కడ రెండో వాక్యం మళ్ళీ స్త్రీలింగం స్పష్టంగా ఉంది మనకు తదా గౌరీ ఆగతవతి మయి లిఖతి సతి తదా గౌరీ ఆగతవతి మహోదయ ఇది లిఖతి కదా హ్రస్వ ఇకారం కదా హ్రస్వ ఇకారం అండి హ్రస్వ ఇకారం ఆగత అనకూడదా మహోదయ ఆగత అనకూడదా గౌరీ ఆగత ఆగత ఎట్లా ఉంటుందండి ఆగత పుల్లింగ శబ్దం ఇక్కడ ఏంటి గౌరీ ఆగత అని చెప్పుకోవాలి ఆగతవతి కాదు ఆగత పుల్లింగం అవుతుంది ఆగత ఆగత లేదా ఆగతవతి రావాలి అస్తు దాసి ఒక్క నిమిషం బాలకుడు ఎప్పుడైతే మహోదయ జీ ఇక్కడ లిఖంతియా అండి లిఖతియా లిఖతి హ్రస్వయి కాదండి లిఖతి సతి యదా మయి లిఖతి సతి అండి మయి లిఖతి సతి నేను ఎప్పుడు రాస్తూ ఉన్నానో అప్పుడు గౌరీ అక్కడికి వచ్చింది ధన్యవాదాలు బాలకుడు ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నాడో అప్పుడు అక్కడికి దాసి వచ్చింది బాలకుడు ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నాడో బాలక రుదతి సతి బాలకే సప్తమి వ్యక్తి వస్తుంది కూడా కరెక్ట్ కూడా బాలకే రుదతి సతి తదా బాలకే రుదతి సహ అంటే బాలకుడు ఏడ్చినప్పుడు అంటే కర్తం కంటే విశేషంగా పక్కన పెట్టచ్చు బాలక రుదతి సతి అదే అండి బాలక రుదతి సతి దాసి తత్ర ఆగతవతి బాలక రుదతి సతి తదా సా దాసి ఆగతవతి తదా సా దాసి ఆగతవతి నెక్స్ట్ సరస్వతి పార్వతి తోటి ప్రశ్న అడుగుతూ ఉన్నది సరస్వతి పార్వతి తోటి ప్రశ్న అడుగుతూ ఉంది గురుగారు కుమారి పార్వతి పృచ్ఛమాన ఆసీత్ కుమారి ఆవు యొక్క పాలను పిండుతున్నది అని ఒకటి ఉంది దాసి రాణి ధనం అడుగుతుంది రెండు ఉన్నాయి. చెప్తాను కుమారి గాయ యొక్క పాలను పితుకుతూ ఉన్నది కుమారి గోహదుగ్ధం దోగ్ధి ఇక సామాన్య వాక్యం చెప్పండి దుహతి హే కుమారి గోహదుగ్ధం దుహతి కుమారి గోహదుగ్ధం దోగ్ధి రాయండి కుమారి గోహదుగ్ధం దోగ్ధి కుమారి గోహదుగ్ధం దోగ్ధి यानी कुमारी गोहदुग्धम दुहंती अस्ति क्षत्रियपद्यंलो ये दुहाना अस्ति कुमारी गोहदुग्धम दुहाना अस्ति ओके
అంటే ఇది ఉభయపది ధాతువు అండి. జీ. ధన్యవాదాలు. దాసి రాణి తోటి ధనము అడుగుతున్నది. దాసి రాణి తోటి ధనం అడుగుతున్నది. దాసి మహిష్యః 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 नहीं దాసి మహిషీం మహిషిని కదా. దాసి రాణి ధనం అడుగుతూ ఉన్నది. మహిషి సారీ దాసి మహిషీం ధనం యాచమానా అస్తి. దాసి మహిషీం ధనం యాచమానా అస్తి. ధనం యాచమానా అస్తి. ధనం యాచమానా అస్తి. మహిషీం దాసి మహిషీం ధనం యాచమానా అస్తి అంటే దాసి రాణి ధనం అడుగుతూ ఉన్నది. నెక్స్ట్ సరస్వతి పార్వతిని ప్రశ్న అడుగుతూ ఉన్నది. సరస్వతి పార్వతిని ప్రశ్న అడుగుతూ ఉన్నది. సరస్వతి పార్వతీం పృచ్ఛమానా ఆసీత్. సరస్వతి పార్వతీం పృచ్ఛమానా ఆసీత్. పృచ్ఛమానా ఆసీత్. పృచ్ఛమానా ఆసీత్. సరస్వతి పార్వతీం అండి. పార్వతీం పృచ్ఛమానా ఆసీత్. అడుగుతున్నది కదా గురుగారు. జీ అందుకే అడుగుతున్నది. ఆసీత్ క్రియాపదం పుల్లింగం ఒకటే విధంగా ఉంటుంది కదా. పృచ్ఛమానా ఆసీత్. అందుకే ఏదో అడిగేది పృచ్ఛమానా శ్రీని చెప్పాం కదా. పృచ్ఛమానా ఆసీత్ అడుగుతూ ఉండేది. అడుగుతూ ఉన్నది అన్నప్పుడు ఇక్కడ ఉన్నది అండి. ఓకే ఉన్నది అన్నప్పుడు మనకు అస్థి వస్తుంది. పృచ్ఛమానా అస్థి. అడుగుతూ ఉండేది అన్నప్పుడు పృచ్ఛమానా ఆసీత్. అక్కడ ఉన్నదని చెప్పానా. ఉన్నదంటే వర్తమాన కాలం కాబట్టి పృచ్ఛమానా అస్థి వస్తుంది. అడుగుతూ ఉండేది అంటే పృచ్ఛమానా ఆసీత్ రాయండి. పుత్రి బకరీ కో గావ్ లే జా రహీ హై. పుత్రి మేకను గ్రామానికి తీసుకెళ్తున్నది. పుత్రి మేకను గ్రామానికి తీసుకెళ్తున్నది. పులి మేకను అన్నది. పుత్రి అజాం అజాం అంటే మేకను గ్రామానికి నయంతి అస్తి తీసుకెళ్తూ ఉంది. నయంతి అస్తి తీసుకెళ్తూ ఉన్నది. పుత్రి అజాం గ్రామం నయంతి అస్తి తీసుకెళ్తూ నయంతి అస్తి తీసుకెళ్తూ ఉన్నది. తీసుకెళ్తూ ఉన్నది. నెక్స్ట్ రాముడు రేపు ప్రాతకాలం రాస్తూ ఉంటాడేమో. రాముడు రేపు ప్రాతకాలం రాస్తూ ఉంటాడేమో. రామః శ్వః ప్రాతః లిఖమానా భవిష్యతి. లిఖమానా భవిష్యతి. రామః శ్వః ప్రాతః లిఖమానా భవిష్యతి. అవేత్ వస్తుందేమో మహోదయ. ఏంటండి అవేత్ వస్తుందేమో రాస్తూ ఉంటాడేమో అన్నది కదా. ఏమొస్తుంది. భవేత్. భవేత్ కాదండి. భవిష్యత్ కాలం చెప్పేదా. ఇక్కడ హోగా భవిష్యత్ కాలంలో ఉందామండి. అస్తాత్ను ఉపయోగించాలి అంటే విధిలింగాలు చెప్తున్నారు. విధిలింగ ఆద్యార్థంలో కాదు, ఇక్కడ భవిష్యత్తే వస్తుంది. ఉంటాడేమో అన్న అర్థంలో.
అంటే రాస్తూ ఉంటాడు, ఉంటాడేమో చేసుకోండి, ఉంటాడు, రాస్తూ ఉంటాడు. ఆ టైంలో చెప్పలేం, అసలు రాస్తూ ఉంటాడేమో, ఏం చేస్తే తెలియదు, భవిష్యత్ కాలంలో ఉంది, ఇంకా ఉంటాడేమో అని చెప్పామంట. ఓకేనా? ఇది నియమం చెప్పారు కదండి, ఆ నియమం ప్రకారం వచ్చింది. అస్తు. ఏం రాయాలండి? లిఖమాన అస్తియా? లిఖమానా భవిష్యతి. లిఖమానా భవిష్యతి. లిఖమానా భవిష్యతి. లేదా లేఖిష్యన్ భవిష్యత్తు వస్తుందండి. అట్లా రాసుకో. యుద్ధ కాలంలో యుద్ధ సద్వా 129 ప్రకారంగా లేఖిష్యన్ భవిష్యతి. లేఖిష్యన్ ఇక్కడ మళ్ళీ గుణం అవుతుంది. ఇక్కడ శాపత్యం వచ్చినప్పుడు గుణం అవుతుందన్నమాట. లేఖిష్యన్ భవిష్యతి అలా కూడా రాయొచ్చు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. రామ స్వః ప్రాతః కాలః స్వః ప్రాతః లేఖిష్యన్ భవిష్యతి. లేఖిష్యన్ భవిష్యతి లేదా లిఖమానా భవిష్యతి. లిఖమానా భవిష్యతి. అస్తు. నీవు రేపు ఇంటికి వెళ్తూ ఉంటావు. నీవు రేపు ఇంటికి వెళ్తూ ఉంటావేమో, ఉంటావు. త్వం స్వః స్వః గమిష్యన్ భవిష్యతి. భవిష్యసి. భవిష్యసి. త్వం స్వః అంటే రేపు. గమిష్యన్ భవిష్యతి. గమిష్యన్. గమిష్యన్ భవిష్యసి. గమిష్యన్ భవిష్యసి. గమిష్యన్ భవిష్యసి. గమిష్యన్ భవిష్యసి. నెక్స్ట్ గృహం గమిష్యన్ భవిష్యసి కదా గురువు గారు? గృహం గమిష్యన్ భవిష్యతి. నీవు రేపు స్వః గమిష్యన్ వెళ్తూ ఉంటావు అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి గృహం గమిష్యన్ భవిష్యత్. గృహం శబ్దం కూడా ఉంటే నీవు రేపు స్వః గృహం గమిష్యన్ భవిష్యతి. ఇంటికి వెళ్తూ ఉంటావు. గృహం గమిష్యన్ భవిష్యతి. గృహం శబ్దం ఉంటే గృహం కూడా రాసుకోండి. గృహం గమిష్యన్ భవిష్యతి. గృహం గమిష్యన్ భవిష్యతి. నెక్స్ట్ 23వ వాక్యం. పాపం చేయవద్దు, లేదంటే తర్వాత ఏడుస్తావు. ఎందుకంటే పాపం వల్ల దుఃఖం వస్తుంది. పాపం మా కురు. పాపం మా కురు. నో చేత్. నో చేత్ పశ్చాత్ రుదిష్యతి. రోదిష్యతి. పశ్చాత్ రోదిష్యతి. పశ్చాత్ రోదిష్యతి. ఏడుస్తావు. యతోహి పాపాత్ దుఃఖం భవతి. యతోహి పాపాత్ దుఃఖం భవతి. పాపం వల్ల దుఃఖం వస్తుంది కాబట్టి. యతోహి పాపాత్ దుఃఖం భవతి. పాపం వల్ల దుఃఖం వస్తుంది కాబట్టి. పాపం మా కురు. నో చేత్ లేదంటే. నో చేత్ లేదంటే. నో చేత్ లేదంటే. పశ్చాత్ తర్వాత. మహోదయ, పాపం పాపం నపుంసకలింగం అండి? జీ జీ నపుంసకలింగం అండి. పశ్చాత్ రోదిష్యతి. ఏడుస్తావు. యతోహి ఎందుకంటే పాపాత్ దుఃఖం భవతి. పాపం అనే దుఃఖం వస్తుంది కాబట్టి. పాపాత్ దుఃఖం భవతి. పాపాత్ దుఃఖం భవతి. ఏడుస్తావు అంటే రోదిష్యసి అనాలి కదా మహోదయ? ఏడుస్తావు అంటే అంటే క్రియాపదం మనం ఒకవేళ నీవు అన్నా కూడా అక్కడ అది మన ఇష్టం. కర్తని మెన్షన్ చేయలేదు కదా. ఒకే కర్త అతడు అన్నా అనుకోండి రోదిష్యతి. ఇప్పుడు రోదిష్యతి అంటే దాన్ని బట్టి కర్త సహా ఉందని భావించాలి. ఒకే రోదిష్యసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు త్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. రోదిష్యామి అన్నాం అనుకోండి అక్కడ అహం పెట్టుకోవాలి. అది కర్త. మనం క్రియాపదాన్ని బట్టి మనం రోదిష్యతి అంటే ఖచ్చితంగా కర్త సహా ఉన్నట్టుగా భావించాలి. ఒక షీ ఉంటే త్వం ఉన్నట్టుగా, ఆమె ఉంటేనా అక్కడ అహం ఉందని మనమే ఆటోమేటిక్ గా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఏం
ఆ రకంగా రాసుకున్నాం. పాపం చేయవద్దు, అది అప్పుడు పాపం చేయవద్దు, పాపం చేయకుండా ఉండాలి. పాపం ఇక్కడ ఎందుకంటే మా కురు అని చెప్పి మధ్యం పురుషులు చెప్పాం కాబట్టి మనం రాసుకోవచ్చు అండి. ఎందుకంటే పాపం మా కురు అని చెప్పాం, కురు మధ్యం పురుషులు చెప్పాం, పాపం చేయవద్దు. పాపం మా కరోతు, పాపం చేయవద్దు, పాపం మా కరోతు, లేదంటే తర్వాత ఏడుస్తావు. ఎందుకంటే పాపం అనేది దుఃఖం వస్తుంది, పాప దుఃఖం భవతి. కాబట్టి ఇక్కడ త్వం మా కురు మధ్యం పురుషులు వచ్చింది కాబట్టి క్రియాపదం సి పెట్టుకోవచ్చు మీరు చెప్పినట్టుగా. ఓకే, కరోతు వచ్చింది అనుకోండి మీరు చెప్పినట్టుగా, అప్పుడు రోధిస్తుంది కరెక్ట్. ఓకే, కురు అనే మధ్యం పురుషులు ఏ కోసం చెప్పాను కాబట్టి సి పెట్టుకోండి, ఇబ్బంది. రోధిష్యసి, పశ్చాత్ రోధిష్యసి. అస్తు, ఉత్తమం. ఇవి మనకు వాక్యాలండి. సో ఈ రకంగా మహోదయ ఎందుకంటే అంటే ఏం రాయాలి మహోదయ? యతోహి, 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 యతోహి పాపం, పాపాత్, పాపాత్ పాపం వలన దుఃఖం భవతి, దుఃఖం వస్తున్నామని, పాపం చేసి దుఃఖం వస్తుంది. ఓకే, కింద అశుద్ధ వాక్యం రాసుకోండి, అశుద్ధ వాక్యం రాసుకోండి. ఇక్కడ క్రియాపదం తప్పించాడు, మన సరిగా శాశ్వత్యాన్ని ఉపయోగించి ఏ రకంగానే దాన్ని కలిసి రాసుకోవాలి. శుద్ధ వాక్యం రాయాలి. ఓసారి అశుద్ధ వాక్యం రాసుకోండి. ఏంటి? అధీయతి ఇచ్చాడు ఇక్కడ. అధీయతి కాదు, అధీయానా ఉండాలి శుద్ధ వాక్యం. అధీయాన చదువుతున్నటువంటి, చదువుతూ, అధీయానా. నెక్స్ట్ శయంతి ఇచ్చాను ఇక్కడ. శయంతి, శయానా. ఏంటి? శయానా. నెక్స్ట్ భుంజంతి ఇచ్చాను, భుంజంతి. కానీ ఏముండాలి? భుంజానా, భుంజానా, భుంజానా. నెక్స్ట్ ఆసన్, ఆసన్ ఇచ్చాడు. ఆసన్ కదా, ఆసీనా. ఈ దాస ప్రకంగా ఆసీనా, కూర్చున్నట్టు, కూర్చొని. ఆసీనా, ఆసీనా. ఓకేనా? ఆసీనా. ఓకే, అధీయానా, శయానా, భుంజానా, ఆసీనా అలా ఉండాలి. ముందే వచ్చాడు అశుద్ధ వాక్యంలో అధీయతి, శయంతి, భుంజంతి, ఆసన్ అని తప్పించాడండి ఇక్కడ. కాబట్టి మనము కరెక్ట్ ఆన్సర్ ఈ రకం చూసుకోవాలి. అస్తు, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మహిష్యాహ ధనం యాచతే. మహిష్యాహ కాదు, మహిషీం ధనం యాచమానా అస్తి. శత్రుపత్యాన్ని ఉపయోగించినప్పుడు మహిష్యాహ ధనం యాచతే, ఇది రెండో వాక్యం, అశుద్ధ వాక్యం. ఏంటి? మహిష్యాహ, మహిష్యాహ ధనం యాచతే. మహిష్యాహ ధనం యాచతే. మహిష్యాహ కిం యాచతే? ధనం యాచతే. తప్పించండి. ఏముండాలి? మహిషీం ధనం యాచమానా అస్తి అలా ఉండాలి. మహిషీం ధనం యాచమానా అస్తి. మహిషీం ధనం యాచమానా అస్తి. యాచమానా అస్తి. నెక్స్ట్ అండి, మూడో వాక్యం, అశుద్ధ వాక్యం. దాసి అజాం గ్రామే నయన్ అస్తి. దాసి అజాం, దాసి అజాం గ్రామే నయన్ అస్తి. నయన్ అస్తి. దాసి అజాం గ్రామే నయన్ అస్తి. నయన్ అస్తి అది తప్పండి. అంటే గ్రామే రాకూడదు, గ్రామం రావాలి. గ్రామం, అజాం ఈ ద్వికర్మక ధాతువు కాబట్టి రెండు కర్మలే ఉంటాయన్నమాట. ఏముండాలి శుద్ధ వాక్యము? దాసి అజాం
గ్రామం నయంతి అస్తి, నయంతి అస్తి. దాసి అజాం గ్రామం నయంతి అస్తి, నయంతి అస్తి. దాసి అజాం గ్రామం నయంతి అస్తి, దాసి అజాం గ్రామం నయంతి అస్తి. ఓకే, ఇది శుద్ధ వాక్యం అండి. అస్తు, ఇది మనకు అశుద్ధ వాక్య శుద్ధ వాక్యంగా ఇక్కడ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ మనకు అభ్యాసం 36 మొదలు పెట్టుకోండి. అభ్యాసం 36. అభ్యాసం 36. అభ్యాసం 36 మొట్టమొదటి శబ్దకోశం రాసుకోండి. రాసుకుని శబ్దకోశం రాసుకోండి. అభ్యాసం 36లో మొట్టమొదటి శబ్దం ఏంటంటే ధేను శబ్దం అండి. ఏ శబ్దము? ధేను. ధేను మొట్టమొదటి శబ్దం ఏంటండి? ధేను. ధేను. అభ్యాసం 36లో మొట్టమొదటి శబ్దం అంటే ధేను. ధేను అంటే ఆవు అండి. ధేను అంటే నీటిగా రాసుకునే శబ్దకోశము. ధేను అంటే ఆవు. ఇక్కడ ఏ శబ్దాలు ఎత్తున వస్తున్నాయి గమనిస్తూ ఏ లింగంలో ఉన్నాయి గమనించండి. ఇది ఉకారాంత స్త్రీలింగ శబ్దం. ధేను అనేది ఉకారాంత స్త్రీలింగ శబ్దము. మీనింగ్ వచ్చేసి ఆవు. నెక్స్ట్ రేణు అంటే మిట్టి, ధూళి కణాలు ఉంటాయా సూక్ష్మంగా, ధూళి కణములు, ధూళి కణములు, ధూళి కణములు. రేణు అంటే ధూళి కణములు అంటే మిట్టి, సూక్ష్మంగా ఉంటుంది కదా మిట్టి అనేది. రేణు అంటే ధూళి కణములు. నెక్స్ట్ చెంచు, పక్షి యొక్క ముక్కు, పక్షి యొక్క ముక్కు. చెంచు, చైచు, చైచు అంటే ముక్కు, పక్షి యొక్క ముక్కు. నెక్స్ట్ రజ్జు, రజ్జు అంటే తాడు. ఇవన్నీ ఉకారం శబ్దాలు అండి. ఇవన్నీ ధేను శబ్దానికి సమానంగా ఉంటాయి మొత్తం కూడా. రజ్జు అంటే తాడు, రజ్జు అంటే తాడు. నెక్స్ట్ హను, హను అంటే గడ్డం, గడ్డం. హను, హను అంటే గడ్డం. హను అంటే ఏమిటి? గడ్డం. సో ఇంతవరకు ఇవన్నీ ఉకారం శబ్దాన్ని ధేను శబ్దానికి సమానం నడుస్తాయి ఈ శబ్దాన్ని కూడా. నెక్స్ట్ మన పుల్లింగ శబ్దం ఇస్తున్నాడు. సులేఖ అంటే మంచి లేఖనం. సులేఖ మంచి లేఖనం రాశారు ఎవరన్నా. సులేఖం అంటాం అంటే మంచిగా రాసినటువంటి లేఖం ఏదైతే ఉందో సులేఖం. సులేఖ, సులేఖం. నెక్స్ట్ పరిణామ, పరిణామ, పరిణామ. పరిణామం, పరిణామ అంటే ఏమిటి? పరిణామం. పరిణామ అంటే పరిణామం. పరిణామ అంటే పరిణామం. అంటే పరిణామం ఏదైనా కావచ్చు, ఒక క్రియకు దానికి పరిణామం ఏదైనా ఫలితం. మార్పు, ఏంటండి? మార్పు కూడా ఉంటుందేమో. మార్పు, ఏదైనా క్రియకు దానికి ఫలితం రావడం, మార్పు రావడం. పరిణామం, పరిణామం, మార్పు. అస్తు, మార్పు లేదా పరిణామం. నెక్స్ట్ క్రీడక, క్రీడక అంటే ఆటగాడు. క్రీడక అంటే ఆటగాడు.
క్రీడక ఆటగాడు. నెక్స్ట్ అంకః అంటే అంకము. అంకః అంటే అంకం, అంటే ఎన్ని అంకాలు వచ్చాయంటే కదా, ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్తున్నా కదా, అది అంకః అంటే అంకం, మార్క్. ఇవన్నీ కూడా మనకు పుల్లింగాలు కనిపిస్తున్నాయి. సులేఖః, పరిణామః, క్రీడకః, అంకః అని చెప్పి. నెక్స్ట్ అవకాశః. ఏంటండి? అవకాశః. అవకాశం అంటే సెలవు అండి, చుట్టి, హాలిడే. అవకాశం అంటే అవకాశం అంటే సెలవు రోజు అనమాట, సెలవు. అద్య అవకాశः अस्ति अस्माकं कलाशाला అవకాశः వర్తతే. अस्माकं కళాశాలయాం అవకాశः వర్తతే. కళాశాల అవకాశం అంటే హాలిడే ఉందని చెప్పి అర్థం. ఓకే, సెలవు ఉందని అర్థం. అస్తు. నెక్స్ట్ పరీక్ష. ఇక్కడ స్త్రీలింగ శబ్దం వస్తుంది. పరీక్ష అంటే పరీక్ష. అవకాశం అంటే అవకాశం అని కూడా అనుకోవచ్చా అండి? ఏంటండి? అవకాశం వచ్చింది అనుకుంటాం కదా, అలా అనుకోవచ్చా? అది ఆ సందర్భం అంటే అవకాశం వచ్చింది కూడా ఉపయోగించుకోవచ్చు అండి, కానీ ఇక్కడ ఆ అర్థం కాదు, అది కూడా వస్తుంది. ఇక అద్య అవకాశ వర్తతే మమ అవసర ఆగత. అక్కడ అవకాశం అవసర అంటాం. ఓహో, అవసర. అన్ని అద్య మమ అవకాశం లబ్ధం అలా కూడా చెప్పుకోవచ్చు. చెప్తుంది సందర్భం అంటే అర్థం మారిపోతుంది, అది కూడా వస్తుంది. అవకాశం అర్థం కూడా తీసుకుంటాము. ఇక్కడ సామాన్యంగా సెలవు అనే అర్థంలో మనం ప్రకటించుకుంటున్నాం. అస్తు. పరీక్ష అంటే పరీక్ష. నెక్స్ట్ క్రీడ అంటే ఆట. ఇది దీర్ఘం, ఇది స్త్రీలింగ శబ్దం. క్రీడ అంటే ఆట. నెక్స్ట్ సంచిక, నోట్బుక్, కాపీ. సంచిక అంటే నోట్బుక్ అండి. నోట్బుక్ అంటే కొంచెం పెద్ద విశాలంగానే ఉంటుంది. సంచిక మనం వేస్తే నోట్స్ రాసుకుంటామో అది. సంచిక అంటే కాపీ, అంటే నోట్బుక్. సంచిక అన్ని దీర్ఘ ఆకారాంతాలు ఇవి స్త్రీలింగ శబ్దాలు రమా శబ్దానికి సమానంగా ఉంటాయి. పరీక్ష, క్రీడ, సంచిక. నెక్స్ట్ దీర్ఘికారాంత శబ్దం వస్తుంది. మసి అంటే ఇంకు అండి. మసి అంటే ఏమిటి? ఇంకు. మసి అంటే ఇంకు. మసి. సిరా అని. సిరా అలా కూడా చెప్పుకోవచ్చు. సిరా. నెక్స్ట్ లేఖని అంటే పెన్ను. లేఖని దీర్ఘికారం అండి, పెన్ను. లేఖని పెన్ను. తెలుగులో కలం అంటాం అండి. ఇది తెలుగులో కలం అంటాం. హిందీలో కలం అంటదా? హిందీలో కలం అనుకో, తెలుగులో కలమే అంటదా? కలమే అంటారండి. ఓకే అండి. లేఖని పెన్ను అంటే కలం. నెక్స్ట్ శ్రేణి అంటే తరగతి. శ్రేణి దీర్ఘికారం. మసి నుంచి మొదలుకొని లేఖని, శ్రేణి దీర్ఘికారాలు ఇవన్నీ నది శబ్దానికి సమానంగా ఉంటాయి. శ్రేణి అంటే కక్ష అంటే తరగతి. తరగతి. వరుస అని కూడా వస్తుందండి. శ్రేణ్యాం ఉపవిశతు పంక్తౌ అంటే వరుస అని తీసుకుంటామండి, అది కూడా తీసుకుంటాం. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. మసి పాత్రం. మసి పాత్రం వస్తుంది సందర్భాన్ని బట్టి, అనేక అర్థాలు వస్తాయి. మసి పాత్రం అంటే సిరా బుడ్డి, ఇంకు డబ్బా. లేదంటే మసి పాత్ర అంటే ఇంకు డబ్బా ఉంటుంది కదా, ఇప్పుడు ఎవరు ఉపయోగించడం లేదు, అన్ని తక్కువలో పెన్నులు వచ్చేసాయి, రూపాయికి 2 రూపాయలకు వచ్చేసాయి. మసి పాత్రం అంటే సిరా బుడ్డి లేదా ఇంకు డబ్బా. స్త్రీలింగమేనండి. ఏంటంటే ఇది నపుంసకలింగం అండి మసి పాత్రం అనేది. ఎందుకంటే పాత్ర శబ్దంతో అటాచ్మెంట్ గా ఉంది కదా, కాబట్టి నపుంసకలింగంలోకి మారిపోయి సమస్త పదం. నెక్స్ట్ వాదనం. గంట. ఏకవాదనం 1 గంట. ద్వివాదనం 2 గంటలు. త్రివాదనం అంటుండే కదా, ఎంత టైం అయినా. త్రివాదనం జాతం 3 గంటలు అయిందండి. చతుర్వాదనం జాతం. వాదనం అంటే గంట. సమయం సూచించేది అనమాట వాదనం గంట. పృష్టం అంటే పేజీ. పృష్టం అంటే పేజీ. పృష్ఠ భాగం తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. పృష్టం అంటే పేజీ.
పృష్టం అంటే పేజీ. పృష్ఠ సంఖ్య వదతు. పృష్ఠ సంఖ్య గురుగారు వాదనం అంటే ఏం చెప్పారు? గంట. ఏకవాదనం, ద్వివాదనం అంటారు కదా, 1 గంట 2 గంటలని. వాదనం అంటే గంట, సమయాన్ని సూచించేది. కట్ అవుతోంది. గంట అంటే గుడిలో గంట కాదండి, అంటే సమయాన్ని సమయాన్ని సూచించే గంట. సమయాన్ని సూచించే గంట. 2 గంటలు అయింది, 3 గంటలు అయింది అంటారు అది. అస్తు. పృష్టం అంటే పేజీ. పృష్టం అంటే పేజీ అంటే పృష్ఠ సంఖ్య వదతు. పృష్ఠ సంఖ్య వదతు. అలాగే పుట అన్నమాట. పుట అనొచ్చు, పృష్ఠ సంఖ్య కూడా వలసు. పృష్ఠ అంటే పృష్ఠ భాగం చెప్పొచ్చు. సందర్భం బట్టి అర్థంలో మార్పు వస్తుంది. ఇక్కడ పృష్ఠం అంటే పృష్ఠ సంఖ్య అని అర్థం చేసుకోండి. పేజీ సంఖ్య. పృష్ఠ అంటే పేజీ అదే కావచ్చు. పుట సంఖ్య, పృష్ఠ సంఖ్య ఎలాగని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తరం అంటే సమాధానం. ఉత్తరం అంటే సమాధానం లేదా ఉత్తరం. ఉత్తరం అంటే సమాధానం లేదా ఉత్తరం. నెక్స్ట్ క్రీడాక్షేత్రం. క్రీడాక్షేత్రం అంటే ఆట స్థలం. క్రీడాక్షేత్రం అంటే ఆట స్థలం. క్రీడాక్షేత్రం అంటే ఆట స్థలం. నెక్స్ట్ అనుశాసనం. అనుశాసనం. అనుశాసనం అంటే అనుశాసనం. అని ఏ పని చేసినా అనుశాసనంగా ఉంటేనే, అది వ్యవస్థితంగా ఉంటేనే సక్రమంగా నిర్వహిస్తుందండి. అనుశాసనం అంటే అనుశాసనం అంటే డిసిప్లిన్ వస్తుందండి. డిసిప్లిన్ అండి, డిసిప్లిన్. అస్తు. ఇవి మనకు శబ్దాలండి. ఇవన్నీ అనుశాసనం, క్రీడాక్షేత్రం, ఉత్తరం, పృష్టం, వాదనం, మసీ పాత్రం, ఇక్కడి నుంచి నపుంసకలింగాలండి. ఓకేనా? గృహం శబ్దానికి సమానంగా ఉంటాయి. అంతకంటే ముందు లేఖని, శ్రేణి, మసి ఇవన్నీ దీర్ఘికారాంత శబ్దాలు నది శబ్దానికి సమానంగా ఉంటాయి. నెక్స్ట్ పరీక్ష, క్రీడ, సంచిక ఇవి దీర్ఘ ఆకారాంతాలు రమా శబ్దానికి సమానంగా ఉంటాయి. అలాగే ధేను, రేణు, చంచు, రజ్జు, హను ఈ శబ్దాలు మాత్రము ధేను శబ్దానికి సమానంగా ఉంటాయి. ధేను శబ్దం ఉకారాంత పుల్లింగ స్త్రీలింగ శబ్దం ఏ విధంగా రూపం ఉందో అది గ్రూప్ లో పెట్టారు, లేకపోతే మళ్ళీ ఇప్పుడు పంపిస్తారు, అది చూసి రాసుకోండి. ధేను శబ్దం ముఖ్యంగా రాసుకోండి. ఓకేనా? ఈ ధేను శబ్దానికి సమానంగానే ఇక్కడ ఒక 5 శబ్దాలు చెప్పుకున్నాం. దీన్ని ఆధారం చేసుకుని ఇంకా 100 శబ్దాలు ఇదే విధంగా మనం ధేను శబ్దానికి సమానంగా అర్థం చేసుకోవచ్చు, రాసుకోవచ్చు కూడా. అస్తు. ఇవి మనకు శబ్ద కోసం. ఇంకా కొన్ని ఉన్నాయండి, 2 శబ్దాలు ఉన్నాయి, రాసుకోండి. ధాతు ఇచ్చాడు, ఒక ధాతు ఇచ్చాడు, అది రాసుకోండి. గురుగారు శబ్దం మీద 2 క్వశ్చన్లు అడగచ్చా? ఈ 2 లైన్ రాసుకోండి. ఆస్ ధాతు. ఆస్ ధాతు. ఆస్ అంటే కూర్చోవడండి. ఆస్ ధాతుకు అర్థం అంటే కూర్చోవడం. ఇక్కడ ధాతు ఇచ్చాడు. ఇక్కడ ధాతుని ఉపయోగించడం కొన్ని వాక్యాలు ఉంటాయి కాబట్టి ఇచ్చాడు ఇక్కడ. ఆస్ అంటే కూర్చోవడం. ఆస్తే, ఆసాతే, ఆసతే అలా వస్తుంది. ఆస్తే, ఆసాతే, ఆసతే. ఆస్తే, ఆసాతే, ఆసతే. ఓకే. నెక్స్ట్ అండి, మళ్ళీ ఒకటే ధాతు వచ్చే మళ్ళీ 2 శబ్దాలు చెప్పిన. ఉత్తీర్ణ అంటే పాస్ అవ్వడం. ఉత్తీర్ణుడు అయ్యాడు, పాస్ అయ్యాడు. ఉత్తీర్ణ. ఉత్తీర్ణ. ఉత్తీర్ణ అని పాస్ అవ్వటం. నెక్స్ట్ ఉపస్థిత. ఉపస్థిత. ఉత్తీర్ణ అంటే ఉత్తీర్ణ అవ్వడం అంటే పాస్ అవ్వడం. ఉపస్థితి ఉపస్థితి కారణం అంటే విద్యమానంగా ఉండటం, హాజరవ్వటం. అద్య ఉపస్థిత, అద్య హాజరయ్యాడు అంటే విద్యమానంగా ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, ఉపస్థితంగా ఉన్నాడు అలాంటి అర్థం. ఉపస్థితిని ఉపస్థితుడు అయ్యాడు, అటెండ్ అయ్యాడు, హాజరయ్యాడు, అదే విద్యమానంగా ఉన్నాడు, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఓకే. ఇవి మనకి శబ్దకోశం అండి. చెప్పా ధేనుండి మొదలుకొని హను శబ్దానికి ఉకారంతా ధేను శబ్దానికి సమానం నడుస్తాయి. మిగిలిన శబ్దాలను కూడా స్త్రీలింగంలో ఉన్నాయి. రమా శబ్దానికి సమానంగా, గృహ శబ్దానికి సమానంగా, ఇంకా ముఖ్యంగా అవి ఇంకా నదీ శబ్దానికి సమానం. దీనికి ఇకారాంతాలు కూడా నదీ శబ్దానికి సమానంగా అని చెప్పాను. నెక్స్ట్ ఆస్ ధాతు అనేది 10 రకాలు ఇంతకుముందు రాసాము, అది కూడా మళ్ళీ ఒకసారి గ్రూపులు పెడతారు.
ఆత్మీయపదంలో ఉంది. ఆస్తే, ఆసాతే, ఆసతే, అదే రాసుకోండి. ఓకే, మిగిలినటువంటి శబ్దాలే స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ మనకు సులేఖ అవి ఉన్నాయి కదా, పుల్లింగ శబ్దాలు అవి పుల్లింగ శబ్దాలు రామశబ్దాలు సమానంగా ఉంటాయి. సులేఖ, పరిణామ, క్రీడక, అంక, అవకాశ, ఇవన్నీ కూడా రామశబ్దానికి సమానంగా ఉంటాయి. అవి స్పష్టంగా ఉన్నాయి కాబట్టి నేను అది మిస్ అయి ఉంటుంది. సో ఈ రకంగా అర్థం చేసుకోండి. అవి రూపాలు, శబ్ద రూపాలు ఈ రకంగా నడుస్తాయి. ఇప్పుడు ఇక్కడ దేని శబ్దం ఒకటి రాసుకోండి చెప్పాను, అది గ్రూపులు పెడితే రాసుకోండి. తర్వాత ఆస్ధాతు కూడా 10 రకాలు పంపిస్తారు, అది రాసుకోండి. ఇంకా ఇక్కడ ఏమొస్తుందంటే అభ్యాసం 8లో ఇచ్చినటువంటి తృతీయ విభక్తి నియమాలు ఏవైతే ఉన్నాయో పునః అభ్యాస కదో, ఇక్కడ మళ్ళీ ఈ అభ్యాసంలో అభ్యాసం 8లో ఇచ్చినటువంటి తృతీయ విభక్తి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి కూడా ఇక్కడ వాక్య నిర్మాణం ఉంటుంది, వాక్యాలు ఉంటాయి. కాబట్టి గత అభ్యాసంలో ద్వితీయ విభక్తి సంబంధించిన నియమాలు మొత్తం చూసాము. ద్వితీయ విభక్తి నియమాలు ఎప్పుడెప్పుడు వస్తాయి, ఏ సందర్భంలో వస్తాయి, ఎలా ఉపయోగించాలని చూసాము. ఇప్పుడు తృతీయ విభక్తి నియమాలను ఉపయోగించి కూడా వాక్యాలు ఉంటాయి. మధ్య మధ్యలో వాక్యాలు ఇస్తారు. ఇక్కడ శబ్దకోశాలు ఉపయోగించి కూడా మనం వాక్యాలు చూస్తూ ఉంటాం. ఇంకా ముఖ్యంగా తృతీయ విభక్తికి సంబంధించిన నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి కూడా ఇక్కడ వాక్య నిర్మాణం ఉంటుంది. కాబట్టి అవి కూడా అభ్యాసం 8లో ఉన్నటువంటి తృతీయ విభక్తి నియమాలు మళ్ళీ ఒకసారి చూసుకోండి అందరూ కూడా. ఓకే, అస్తు. ఇప్పుడు వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకొని వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకొని చెప్పండి. శబ్దాలేనండి? ఆ శబ్దాలండి, ఉత్తీర్ణ ఉపస్థితి శబ్దాలండి. ఉపస్థిత అర్థం ఏంటి సార్? ఉపస్థితుడు అద్య కార్యక్రమే ఆచార్య ఉపస్థిత, అద్య బాలక ఉపస్థిత, అద్య కళాశాలాయాం బాలక ఉపస్థిత, అద్య సమావేశ ఉపస్థిత. ఉన్నాడు, విద్యమానంగా ఉన్నాడు అన్నట్టు అర్థంలో. ధన్యవాదాలు. ఆసీనులు అనొచ్చండి గురుగారు? ఏంటండి? అదే పర్యావరణ శబ్దం కొంచెం గౌరవంగా చెప్తాం. ఆసీనులు అయ్యారు పెద్దవాళ్ళు అయితే ఆ రకంగా గౌరవంగా చెప్తాం, గౌరవార్థంగా చెప్తాం. ఓకే, అస్తు. రాసుకోండి. వ్యాకరణ అంశంలో ధేను శబ్దం రాసుకోండి. ఇక్కడ ముఖ్యంగా తుముని ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఉంటాయండి బాగా. ఇది మనకు ఎక్కువ ఉపయోగిస్తుంటాం తుముని ప్రత్యయాన్ని ఉపయోగించి మనం. కాబట్టి తుముని ప్రత్యయ కామ తృతీయ విభక్తి నియమాలు చెప్పాను కదా, తృతీయ విభక్తి నియమాలను ఉపయోగించి కూడా మనకు వాక్యాలు ఉంటాయి. అవి అందుకే వాటిని గమనించండి. తృతీయ ధేను శబ్దము కామ, తుముని ప్రత్యయము కామ, తృతీయ విభక్తి సంబంధించిన కూడా వాక్యాలు ఉంటాయి, కొన్ని నియమాలు కూడా ఉంటాయి. కాబట్టి అవి చెప్పుకోబోయే వ్యాకరణ అంశాలు. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు రాసుకోండి నియమం 131. నియమం 131 నీటి రాసుకోండి. నియమం 131 అంటే తుముని ప్రత్యయాన్ని ఉపయోగించి చెప్తున్నామండి. తుముని ప్రత్యయం ఏ సందర్భంలో ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగించాలి, ఏ రకంగా ఉపయోగిస్తాము, ఎప్పుడు వస్తుంది, ఏ అర్థంలో వస్తుంది అనేది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాము. రాసుకోండి. నియమం 131లో 1వ పాయింట్ కింద రాసుకోండి. 1వ పాయింట్ కింద రాసుకోండి సూత్రము. తుమున్వులౌ, అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసి రాసుకోండి, తప్పులు లేకుండా రాసుకోండి. తుమున్వులౌ క్రియాయాం క్రియార్థాయాం తుమున్వులౌ క్రియాయాం క్రియార్థాయాం. ఇది సూత్రం అండి. క్రియాయాం క్రియార్థాయాం. తుమున్వులో క్రియాయాం క్రియార్థాయాం రాసుకోండి. బ్రాకెట్లో పెట్టుకునేది. ఈ సూత్రం చేత తుమున్ ప్రత్యయం అనేది ఈ సూత్రం చేత తుమున్ ప్రత్యయం అనేది తుమున్ ప్రత్యయం కొరకు లేదా కోసం అనే అర్థంలో వస్తుంది. కొరకు లేదా కోసం
రాముని కొడుకు లేదా రాముని కోసం అంట కదా, అలాగా కొడుకు కొడుకు లేదా కోసం ఇలాంటి అర్థంలో వస్తుంది. ఈ సూత్రం చేత తుముని ప్రత్యయం అనేది కొడుకు లేదా కోసం అనే అర్థంలో వస్తుంది. ఏ అర్థం నుండి? కొడుకు లేదా కోసం అనే అర్థంలో వస్తుంది. అంటే చతుర్థి యొక్క అర్థం అండి. మనం చతుర్థి విభక్తిలో మనం ఈ అర్థం తీసుకుంటాం, కానీ తుముని ప్రత్యయం అదే అర్థం అంట. రామాయ రాముని కొడుకు లేదా రాముని కోసం, లక్ష్మణాయ లక్ష్మణుని కొడుకు లేదా లక్ష్మణుని కోసం. చతుర్థి విభక్తి ఉపయోగించినప్పుడు అలాంటి అర్థం వస్తుంది. అలా కాకుండా తుముని ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు కూడా అదే అర్థం వస్తుంది. అది ఎగ్జాంపుల్ చూద్దాం ఎలాగనేది. రాసుకుంది. కొడుకు లేదా కోసం అనే అర్థంలో ఈ ప్రత్యయం తుముని ప్రత్యయం వస్తుంది చెప్పాం. తుముని ప్రత్యయం వస్తుంది. ఇంకా ఈ తుముని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే తుమ్ మిగులుతుంది. తుముని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? తుమ్ మిగులుతుంది. తుమ్ మిగులుతుంది. తుమ్ మిగులుతుంది. ఈ ప్రత్యయం అనేది అవ్యయంగా మారుతుంది. అవ్యయంగా మారుతుంది. అందువలనే ఏ ధాతు చేత అయితే తుముని ప్రత్యయం తీసుకొచ్చి శబ్దాన్ని తయారు చేస్తామో, ఏ ధాతువు చేత అయితే తుమున్ ప్రత్యయాన్ని తీసుకొని వచ్చి శబ్దాన్ని తయారు చేస్తామో ఆ శబ్దానికి రూపం ఉండదు. ఎందుకంటే అవ్యయం అయిపోయింది కదా. అవ్యానికి లింగము విభక్తి వచనాలు ఉండవు, దాన్ని అవ్యయం అంటాం. ఈ ప్రత్యయం రాగానే అయిపోయింది, అది అవ్యయం అయిపోయింది. అందుకే ఈ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఏదైతే ఉందో, అంటే తుముని ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ దానికి రూపం నడవదు. అది చెప్పాడు. ఎలా చదువు? అందువల్లనే ఏ ధాతువు చేత అయితే తుముని ప్రత్యయం తీసుకొచ్చి శబ్దం తయారు చేశామో ఆ శబ్దానికి రూపం ఉండదు. అంటే లింగము విభక్తి వచనం ఉండదు అని అర్థం. ఆ శబ్దానికి రూపం ఉండదు అంటే లింగ విభక్తి వచనాలు ఉండవు. ఎందుకంటే అవ్యయం అయిపోయింది కాబట్టి, అవ్యయంగా మారింది కాబట్టి. ఓకే, సో ఎగ్జాంపుల్ రాసుకుని ఎలా అంటే పట్టధాతు అండి. పట్టధాతు దానికి తుమ్మును ప్రతి తీసుకొస్తే వస్తుంది, రాసుకుని దానికి ఈజ్వల్ టు దాని పక్కనే పట్టితుం. తుమ్ముని తీసుకొస్తే అయిపోయింది పట్టితుం. పట్టధాతుకి పట్టితుం ఇది చదవటం కోసం లేదా చదవటం కొరకు ఏదని చెప్పుకోవచ్చు. పట్టితుం తుమ్ము వచ్చేసరికి అర్థం వస్తుంది, చదవటం కోసం అని అర్థం వస్తుంది. కానీ మనం ఇంతమందికు కొరకు కోసం అర్థం ఎక్కడ చెప్పుకున్నాము? పఠనాయ అంటే చదవడం కొరకు, అది కూడా చెప్పుకోవచ్చు. కానీ తుముని ప్రత్యయం వచ్చినప్పుడు అదే అర్థాన్ని ఇస్తుంది. తుముని ప్రత్యయం కూడా అదే అర్థాన్ని ఇస్తుంది అని మనం ఇక్కడ చెప్పుకుంటామట. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. లేఖితుం రాయడం కొరకు. లేఖితుం అంటే రాయడం కొరకు. లేఖితుం రాయడం కొరకు. లేఖితుం అంటే రాయడం కొరకు. లేఖితుం అంటే రాయడం కొరకు. నెక్స్ట్ స్నాతుం. సో అన్నింటిలో స్నాదాతుకి తుమ్ము ప్రతి తీసుకొచ్చాను. తుమ్ము తీసుకొస్తే ఉంది అనుమతి లోపేసి తుమ్ము మిగులుతుంది. అందుకే లాస్ట్ అన్నిటికి తుమ్ము మిగిలింది. లేఖితుములో తుమ్ము ఉంది, స్నాతంలో తుమ్ము ఉంది, పఠితుములో తుమ్ము ఉంది. అలా తుమ్ముని ప్రత్యయం వచ్చింది అనుకోండి,
అదేంటి తుమ్ము ప్రత్యాంతం ఏ అర్థాన్ని ఇస్తుంది? కొరకు లేదా కోసం. ఇప్పుడు స్నాతం స్నానం కొరకు లేదా స్నానం కోసం ఆ క్రియాపదం చేర్చుకుంటాం. స్నానం స్నాతం గచ్చతి స్నాతం, అలాగే ఏదైనా క్రియాపదం తెచ్చుకుంటాం. సందర్భాన్ని బట్టి ఏదో కావాలంటే ఆ క్రియాపదం తెచ్చుకుంటామంట. స్నాతం అంటే స్నానం కొరకు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి పటిత్వంలో తుమ్ము ప్రత్యయం పటి ధాతువు చేత తుమ్ము ప్రత్యయం తీసుకొచ్చాం కాబట్టి పటిత్వం అయిపోయింది. ఈ తుమ్ము ప్రత్యయం అవ్యయంగా మారిపోయింది. అవ్యయం కాబట్టి అందుకే దీనికి రూపం నడవదు అనమాట. ఇది ఏకవచనం ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి కానీ పుల్లింగం అని కానీ ఇది ఏకవచనంలో ఉందని కానీ అట్లా లింగ విభక్తి వచనాలు ఉండవు. ఈ ప్రత్యయం వచ్చిందంటే దానికి రూపం ఉండదు, ఇలాగే ఉంటుంది అన్నమాట. ఓకే, అస్తు. అందుకే ఇట్లా ఇలాగ ఎంజన్ తీసుకోవచ్చు. ఇప్పుడు గంతుం వెళ్ళడం కోసం, అదేవిధంగా కర్తుం చేయడం కోసం, కర్తుం చేయడం కోసం, గాతుం పాడటం కోసం, గాతుం పాడటం కోసం, అలాగే ఎంజన్ చెప్పుకోవచ్చు అంట. హంతుం చంపడం కోసం, ఖాదితుం తినడం కోసం, పాతుం త్రాగడం కోసం. అలాగా మనం ఎండిన ధాతువుకు తుమ్ముని ప్రతిని తీసుకొచ్చినప్పుడు ఇదే అర్థం వస్తుంది. ఏ ధాతుని తీసుకోండి, ఏ ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ ధాతువుకు ఈ ప్రత్యయం తీసుకొచ్చి చేర్చామనుకోండి, అప్పుడు కొరకు కోసం అనే అర్థాన్ని ఇస్తుంది. ధాతువుకు అర్థం ఏదైతే ఉందో ఆ అర్థాన్ని బట్టి ఇక్కడ కొరకు కోసం అనే అర్థం తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ కొంచెం ఎగ్జాంపుల్ చెప్పాను, దాన్ని బట్టి మిగిలినవి అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ రకంగా మనం 1వ పాయింట్ చూసామండి. 2వ పాయింట్ ఉంది ఇక్కడ. 2వ పాయింట్ ఒకటి చిన్నగా ఉంది, రాసుకోండి. ఇచ్ఛార్థక ధాతువుల చేత 2వ పాయింట్ కింద రాసుకోండి. ఇచ్ఛార్థక ధాతువుల చేత అంటే ఇష్టమైనటువంటి అర్థంలో, ఇష్టార్థకమైనటువంటి ధాతువుల చేత, ఇష్ట అర్థాన్నిచ్చేడు ధాతువులు లేదంటే ఇష్ట అర్థాన్నిచ్చేడు ధాతువుల చేత, ఇష్టమైన అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతువుల చేత, ఇష్ట అర్థాన్ని ఇచ్చేటువంటి, ఇష్ట అంటే ఇష్టం అండి, ఇష్ట అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతువుల చేత, ఇంకా షక్ ఆది ధాతువుల చేత, ఇంకా షక్ ఆది ధాతువుల చేత, షక్ ఆది ధాతువుల చేత, అదే విధంగా పర్యాప్తము అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాలతోటి, ఇంకా పర్యాప్తం అంటే చాలు అంట కదా, పర్యాప్తం అనే అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాలతోటి, పర్యాప్త అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాలతోటి, ఇంకా సమయవాచక శబ్దాలతోటి కూడా, సమయవాచక శబ్దాలతోటి కూడా, సమయవాచక శబ్దాలతోటి కూడా ఈ తుమున్ ప్రత్యయం వస్తుంది. ఈ తుమున్ ప్రత్యయం వస్తుంది. ఈ తుమున్ ప్రత్యయం వస్తుంది. అంటే పైన మనము కొరకు కోసం అనే అర్థంలో ప్రత్యయం వస్తుంది చెప్పాం, తుమున్ ప్రత్యయం వస్తుంది చెప్పాం. ఇంకా కొంచెం వ్యాపకంగా కొంచెం ఇంకా తుమున్ ప్రత్యయం ఎక్కడెక్కడ వస్తుందని చెప్పామట. ఏ అర్థం? ఇచ్చా అర్థం అంటే ఇష్టపడే అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతువుల చేత, షక్ శక్నోతి శక్నుత శక్నోతి సంభావన అర్థంలో, సంభవించే అర్థంలో కొన్ని ధాతువులు ఉన్నాయండి. అలా ధాతువుల చేత, ఇంకా పర్యాప్తం చాలు అనే అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాల చేత, ఇంకా సమయాన్ని సూచించేటువంటి శబ్దాలతోటి కూడా తుముని ప్రత్యయం వస్తుందని చెప్పి ఇక్కడ 2వ పాయింట్కి చెప్పుకున్నాం. అవి ఏంటి ఉదాహరణలు? అవి మనకి కింద ఉదాహరణలు వస్తున్నాయి, ఇంకా వాక్యాలు కూడా ఉన్నాయి, శబ్దకోశంలో కూడా ఉన్నాయి, సంస్కృత వాక్య తెలుగు వాక్యాలు కూడా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఉదాహరణ వాక్యమే ఉదాహరణ देखिए అంటే పక్కన ఇచ్చాడు, మనం అవి రేపు చెప్పుకున్నామండి. అస్తు. ఈ రకంగా నియమం 131 మనం పూర్తిగా చెప్పుకున్నామండి. ఓకేనా? సో ముఖ్యంగా ఏం చెప్పిందంటే ఈ సూత్రం చేత తుమున్ ప్రత్యయం అనేది కొరకు కోసం అనే అర్థంలో వస్తుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు అది అవ్యయంగా మారుతుంది కాబట్టి దీనికి రూపం నడవదు. ఇంకోటి ఈ తుమ్ము ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే తుమ్ అనేది శేషం ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ చెప్పినాం, పఠితుం, గంతుం, లేఖితుం, స్నాతుం, కర్తుం చేయడం కోసం, గాతుం పాడటం కోసం, పాతుం త్రాగటం కోసం, హంతుం చంపడం కోసం, ఖాదితుం తినడం కోసం. ఈ రకంగా ఎన్నో ధాతులు మనం తుమ్ము ప్రత్యయం వచ్చి మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ తుమ్మును ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం ఎలా తయారవుతుంది, ఇంకా ఈ తుమ్మును ప్రత్యయం వచ్చినప్పుడు ఇంకా ఎక్కడెక్కడ తుమ్మును ప్రత్యయం శబ్దంలో ఎటువంటి మార్పులు వస్తాయి, ఇంకా ఎటువంటి మార్పులు వస్తాయని చెప్పి
అవి కొన్ని విశిష్ట నియమాలు తుమ్మిడి ప్రత్యయం వచ్చినప్పుడు ఏ విధంగా మార్పులు వస్తాయనేది అవి మనం రేపు చూద్దామండి. 132 నియమం. ఇంకోటి ఏంటంటే ఈ తుమ్మిడి ప్రత్యయాన్ని ఉపయోగించి మనకి వెనక వైపు శబ్దకోశం ఉందండి. అది పరిశిష్టం ఉందన్నమాట. వెనక వైపు పరిశిష్టం ఉంది. ఎక్కడ పేజ్ నెంబర్ ఎంత అంటే మనకు 204 అండి. ఏంటండి 204 అంటే అలాంటి ఇక్కడ 201వ పేజీ స్టార్ట్ అవుతుంది. తాక్ తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి కొన్ని అక్కడ సంక్షేపంగా కొన్ని చెప్పుకున్నాం అంట. మనకి తాక్ తవతు ప్రత్యయాలు చెప్పుకున్నాం. అంటే ఏ ధాతు చేత తా ప్రత్యయం వచ్చినప్పుడు తవతు ప్రత్యయం వచ్చినప్పుడు రూపాయలు ఎలా వస్తాయి అనేది ఇక్కడ మనకి పరిశిష్టంలో మొత్తం ఇచ్చారండి. చాలా ధాతులు ఇచ్చారంట, ముఖ్యమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి. ఇవి మీరు ఒకసారి ఇవి గ్రూపులో పెడతారు, ఒకసారి కావాలంటే మీ దగ్గర ఉంది అది పరిశిష్టంలో చూసుకోండి, లేకపోతే గ్రూపులు పెట్టినప్పుడు చూసుకోండి. ఇక్కడ వీటి సహారా తీసుకొని కూడా మనం ఏ ధాతుకి తా ప్రత్యయం వచ్చిన రూపం ఎలా ఉంటుంది, తవతు ప్రత్యయం వచ్చిన రూపం ఎలా ఉంటుంది మనకు తెలుస్తుంది. అలాగే శత్రు ప్రత్యయం వచ్చినప్పుడు కూడా, శానత్ ప్రత్యయం వచ్చినప్పుడు రూపాల్లో ధాతు చేత శత్రు ప్రత్యయం వచ్చినప్పుడు రూపంలో ఏ విధంగా తేడా వస్తుంది, శానత్ ప్రత్యయం వచ్చినప్పుడు ఏ విధంగా మార్పులు వస్తాయి అనేది దాదాపు ముఖ్యమైన దాదాపు ప్రసిద్ధమైన దాతలని ఇక్కడ మనకు ఎక్కువగా ఇక్కడ ఇచ్చారు. శత్రు ప్రత్యయానికి ఇచ్చారు, శానత్ ప్రత్యయం కూడా ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి తుమ్మిడి ప్రత్యయానికి సంబంధించి కూడా మనకు ఇక్కడ కింద ఇచ్చామంట. అంటే ఏ ధాతుకు తుమ్మిడి ప్రత్యయం వస్తే రూపం ఏ విధంగా వస్తుంది. ఇక్కడ అద్ధాతు ఇచ్చామన్నమాట. అద్ధాతుకు అత్తుం, అది ప్లస్ ఈ ధాతుకు అద్దేతుం, అర్చధాతుకి అర్చితుం పూజించడం కోసం, అస్ధాతుకి భవితుం ఉండటం కోసం, ఆప్ ధాతుకి ఆప్తుం పొందడం కోసం, ఆప్యస్ రఘుధాతుకి ఆరబ్ధం ఆరంభించడం కోసం, ఆప్యస్ రుహుధాతు ఆరుఢం ఎక్కడం కోసం, ఆప్యస్ లప్ ధాతు ఆలపితం ఆలాపించడం కోసం అంటే మాట్లాడడం కోసం, ఆశితం కూర్చడం కోసం, ఆహ్వాతం ఆహ్వానించడం కోసం. ఈ రకంగా చాలా ధాతులు ఇచ్చాడు. ఏ ధాతుకు ఈ తుమ్మిడి ప్రత్యయం వచ్చిన ఈ రకంగా శబ్దాల్లో మార్పులు ఉంటాయనేది మనకు అక్కడ కొన్ని సామాన్యంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీటిని సహాయం తీసుకుని మనం విస్తృతంగా కూడా మనం ఇంకా అలవాటు చేసుకోవచ్చు, అభ్యాసం చేసుకోవచ్చు. కాబట్టి ఇవి స్క్రీన్ మీద పెట్టిన తర్వాత మళ్ళీ తా ప్రత్యయానికి, తవతు ప్రత్యయానికి, శత్రు ప్రత్యయానికి, శాంతి ప్రత్యయానికి, అదేవిధంగా ఇప్పుడు చెప్పుకోబట్టి తుమ్మిడి ప్రత్యయాన్ని కూడా మీరు గమనించండి. ఓకే, ఇవి చాలా అవసరం. అక్కడ వెనుకవైపు ఇచ్చాడు మీకు రూపశుద్ధి. ఒకసారి చూసినా కూడా మీకు ఒక రూపం యొక్క ప్రక్రియ, దీని అర్థం ఏ విధంగా ఉంటుంది అనేది మీరు గెస్ట్ చేయగలుగుతారు అనమాట. కాబట్టి దానికోసం ఐడెంటిఫై చేయడం కోసం ఖచ్చితంగా ఒకసారి చూడండి. అస్తు. మీకు ఇంకేదైనా సందేహం అంటే ఇప్పుడు మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం అండి. జీ ధన్యవాదాలు గురువు గారు. ఓం నమస్తే. నమస్తే. ధన్యవాద మహోదయ. జీ ఇప్పుడు చెప్పండి, ఒక సందేహాలు ఉంటే. గురువు గారు నిన్నటి వీడియో రాలేదండి, ఈ గ్రూప్ లో. అది నమో నమః ఆచార్య. ధన్యవాదాలు. అప్లోడ్ చేయలేదు ఇంకా. అది మిస్ అయ్యాము నిన్న క్లాస్. అది ఇంకా కాలేదండి, అవుతుంది, పంపిస్తారు. కాలేదు, అది కాలేదు. గురుగారండి, ఇప్పుడు చదివిన ధాతువులన్నిటికీ కొన్నిటికి మీనింగ్స్ తెలుసండి, కొన్నిటికి తెలియదు, చెప్తారండి రేపు. ఏ ధాతులకండి? ఇప్పుడు చదివారు కదా ధాతు ఆకారాది క్రమ్సే. చూడండి, మీకు నేను చెప్తాను. అవునండి, నేను అడిగేది వాటికి కొన్నిటికి నాకు మీనింగ్స్ తెలుసు, కొన్నిటికి తెలియదు, చెప్తారా అని అడుగుతున్నానండి. అలాగండి, అందరికి ఉపయోగపడితే రేపు పాఠంలో చెప్పుకుందామండి. అలాగే, ఓకే. గురువు గారు ఇక్కడ తోను తవ్యత్తు తర్వాత తృచ్చు ప్రత్యయం అని ఉంది, అది తృచ్చు ప్రత్యయం తర్వాత వస్తుందండి. అవన్నీ వస్తాయి. ఇక్కడ ఏవైతే పరిశిష్టం ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు క్రమంగా చెప్పుకుంటూ వెళ్తామండి మనం. అవన్నీ వస్తాయి. ఇప్పుడు మీకు తాక్ తవతు చూసుకోండి, తర్వాత శత్రు శాంతి ప్రత్యయం చూసుకోండి, తర్వాత తుమ్మిడి ప్రత్యయం సంబంధించిన పరిశిష్టం ఉంది అవి చూసుకోండి. వాటి అర్థాలు మీకు ఏవి అర్థం కాకుండా రేపు నేను చెప్తాను ఒకసారి, వాటి అర్థాలు రాసుకుని సరిపోతుంది. ఓకే, నమస్తే. జీ ఇంకెవరికండి సందేహాలు? నమస్కారం మహోదయ. జీ మధ్యలో ఎవరు అడిగారు? రావు గారేమో. రావు గారండి.
రావు గారు ఉన్నారా వెళ్ళిపోయారా? రావు గారు వెళ్ళిపోయినట్టున్నారండి. జీ ఇంకెవరండి? ఆయన సందేహం తీరిపోయి ఉండొచ్చు. జీ ఓకే అండి. అంటే అప్పుడు కొంచెం అది పాఠం అదేలేండి, అంటే మీరు నాకు తర్వాత సమస్య- కొంతమందికి చెప్తూ ఉంటారు, తర్వాత మీ పాఠంలో కూడా కొన్ని సందేహాలు క్లియర్ అయిపోతాయి. జీజా కొన్ని ముందుకు వచ్చిన వస్తూ ఉంటాయండి. అవునండి, ముందర ఏదో సందేహం వచ్చినట్టు కనపడుతుంది, అది మేము ఆ. సందేహానికి రైట్ చేస్తాం. ఈ లోపల మీరు పాఠం ముందరకి వెళ్ళి చెప్పేశారనుకోండి, అది ఆ సందేహం క్లియర్ అయిపో. జీ 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 ఇవి చాలా వరకు అలాగే ఉంటాయండి. ప్రతి పాటలు ముందుకు పోయిన స్పష్టం